అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. అక్షరాల విందం పార్ట్ 27తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అక్షర వాళ్ళు రావడం చూసిన నాయుడు గారు, అమ్మ అక్షర, ఇటు వచ్చి కూర్చొని తినండి అని పిలుస్తారు. మీరు తిన్నారా తాతయ్య అని అడుగుతుంది అక్షర. మా పెద్దవాళ్ళదందరిదే అయిపోయింది, మీ ముసలు రాలేదేంటి ఇంకా అని అడుగుతారు నాయుడు గారు. ఏమో, నేను తినేసి స్టాల్ దగ్గరికి వెళ్ళిపోవాలని నాన్న వెళ్ళమంటే వచ్చేసా. వాళ్ళందరూ కలిసి వస్తారేమోలే అని టేబుల్ దగ్గర లైన్గా కూర్చుంటారు అందరూ. ఎప్పుడూ కాసేపు వడ్డించడం అలవాటు ఉండడంతో అరవింద్ వడ్డించే సెక్షన్లో ఉంటాడు. రైస్ బౌల్ ఉంటుంది అరవింద్ చేతిలో. అక్షర్కి స్వీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, అందుకే స్వీట్ పెట్టించుకోదు. దేవుడి ప్రసాదం వద్దంటే మంచిది కాదు, పెట్టండి ఆ ప్లేట్లో స్వీటు అని అంటాడు అరవింద్. అరవింద్ వైపు కోపంగా చూస్తూ, అదేమీ దేవుడి ప్రసాదం కాదు, ప్రసాదం పెట్టిన బౌలు గుడిలోనే ఉంది అని అంటుంది. చేతిలో ఉన్న అన్నం బేసిన్ పక్కన పెట్టి ఆదిత్ చేతిలో ఉన్న ప్రసాదం గిన్నె తీసుకొని, గుడిలో ఉన్న ప్రసాదం తెచ్చి ఇందులో కలిపింది నేనేనమ్మా, కాబట్టి మొత్తం ప్రసాదమే అని అక్షర ప్లేట్లో ఒక గరిట నిండుగా కేసరి తీసి పెట్టేస్తాడు. అక్షరకి ఉప్మా రవ్వతో చేసే ప్రసాదం అంటే అస్సలు ఇష్టం ఉండదు, అది తెలిసే కావాలని పెట్టాడు. అక్షరకే కాదు, అరవింద్కి కూడా అది అస్సలు నచ్చదు. కానీ అక్షర ప్రతి సంవత్సరం తను అది వడ్డిస్తూ కావాలని అరవింద్ ప్లేట్లో పెట్టేది. ప్లేట్లో పెట్టింది ఏదైనా తీయకూడదు, వదలకూడదు అని నియమం ఉంది అక్కడ. అందుకే ఏదైనా సరే పెట్టించుకునే ముందే అడిగి పెట్టించుకుంటారు. అక్షర కోపంగా అరవింద్ని చూస్తుంటే, నేనేది మర్చిపోను, ఏదైనా తిరిగి ఇచ్చేయడమే నాకు అలవాటు అని హైవింగ్ చేస్తూ అంటాడు అరవింద్. అనవసరంగా అందరి ముందు నా చేత ఏదో ఒకటి అనిపించుకోవాలని కోరిక కదా నీకు? అసలే పెద్ద బిజినెస్ మ్యాన్ అని తమరికి ఊరంతా ఒక విలువ ఉంది. అనవసరంగా నాతో గొడవ పెట్టుకోవాలని చూడకు. నేనేదైనా అంటే మళ్ళీ నీ పరువే పోతుంది అని కోపంగా చూస్తూ అంటుంది అక్షర. అవును మరి, తమరితో గొడవ పెట్టుకుంటే నా పరువు పోతుందని భయపడిపోతున్నాం. నీకంత సీన్ లేదు కానీ ఇక్కడ మనం ఏం చేసినా బావ మరదలు సరసాలు అనుకుంటారు. అసలే పల్లెటూరు, ఎక్కువగా ఏదేదో ఊహించుకుంటారు కూడా. నువ్వే నాతో ఎక్కువ పెట్టుకోకుండా సైలెంట్గా తిను అని నవ్వుతూ చెప్పి పక్క వాళ్ళ ప్లేట్స్లో వడ్డిస్తాడు. తప్పక స్వీటుని కష్టంగా తింటుంది అక్షర. ఎందుకు బావా, అక్క సైలెంట్గా ఉన్నా నువ్వు కదిలిస్తున్నావు అని అంటాడు ఆదిత్. ప్రతిసారి అదే కదా, నాతో ఏదో ఒక గొడవ ముందు మొదలు పెడుతుంది. ఈసారి నేను మొదలు పెట్టానన్నమాట. రివర్స్ అటాక్, దానికి అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను. అక్క తగ్గినప్పుడు మీరెందుకు పెంచడం? అక్కడ మీ అక్కేం తగ్గించలేదు, అవకాశం కోసం చూస్తుంది. ఈసారి నేను తనకు అవకాశం ఇవ్వకూడదని కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నా. లేదంటే ఈ పాటికి నోరేసుకొని గయ్యాలి గంపలా పడిపోదు అని అంటాడు అరవింద్. ఏంటి బావా, నువ్వు వడ్డిస్తున్నావు? దా, మనం భోంచేద్దాం. జనాలు ఎక్కువైతే నువ్వు అస్సలు తినలేవు, ఇక్కడ చిరాగ్గా ఉంటుంది అని అక్కడికి వచ్చిన అక్షిత అంటుంది. నువ్వు తిను, నాకు ఆకలి ఇప్పుడు వేయడం లేదు, ఎప్పుడు తినాలో నాకు తెలుసు కానీ అని అంటాడు అరవింద్. సర్లే అని వెళ్ళి కూర్చుంటుంది అక్షిత. ఇవాళ ఎలా అయినా బావతో మాట్లాడాలి, నైట్ నా మనసులో మాట చెప్పేయాలి, లేకపోతే ఆ ముసలి బావని అక్షరతో పెళ్లికి బలవంతంగా అయినా ఒప్పించేలా ఉంది. అదే విషయం చెప్పి ఆ అక్షరాన్ని పెళ్లి చేసుకోవడం తప్పించుకోవాలనుకుంటే నన్ను చేసుకుంటానని చెప్పమని అడగాలి. అక్షర మీద కోపంతో అయినా నన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటాడు బావ. అక్షర మీద కోపం వచ్చేలా కూడా చెప్పాలి. ఏం చెప్పాలి అని ఆలోచిస్తూనే భోజనం చేస్తుంది అక్షిత. అక్షర భోజనం చేస్తున్నంతసేపు వడ్డిస్తున్న వాళ్ళని అక్షరకి ఎక్కువ పెట్టమని అరవింద్ చెబుతూనే ఉంటాడు. అసలే మేడం కష్టపడుతున్నారు కదా, బలం కావాలి అని జోక్స్ వేస్తూ ఉంటాడు. అక్షర తినేసి లేచి ముందుకు వస్తుంటే భోజనం చేయడానికి వచ్చిన ఒక ముసలాయన చేతి కర్ర స్లిప్ అయి అక్షర మీద తూలుతారు.
ఆ తూలడంతో అక్షర తోసినట్టుగా అవడంతో ఊపాపుకోలేక వెళ్ళి ముందున్న అరవింద్ మీద పడుతుంది. ముసలాయన్ని అక్కడే ఉన్న అక్షర ఫ్రెండ్స్ వెంటనే పడకుండా పట్టుకుంటారు. అది చూసి అక్షితకి పాపం ముద్ద గొంతుకి దిగలేదు. అక్షర సడన్గా అలా తన మీద పడడంతో బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడకుండా ఒక చేయిని వెనకున్న టేబుల్కి సపోర్ట్ చేసుకుంటూ ఇంకో చేతిని తనకే తెలియకుండా ఎక్కడ అక్షర పడిపోతుందో అని తన చుట్టూ వేస్తాడు అరవింద్. దర్శి అది చూసి నవ్వుకుంటూ నేనేం చేయలేదమ్మా, మళ్ళీ నన్ను అంటారు మీరు అని అంటూ పక్కకు వెళ్ళి టకటక తన ఫోన్లో ఆ సీన్ని ఫోటోలు తీస్తుంది. మొన్న నీకు పంపించిన ఫోటో నువ్వు చూస్తే నా క్లాస్ పిక్తో డిలీట్ చేశాను కానీ వదిన, ఈసారి మాత్రం ఈ ఫోటో నీ ఫోన్లోకి పంపించి తీరుతాను అని మనసులో అనుకుంటుంది. అక్షితకి మొద్ద దిగదు ఆ సీన్ని చూడగానే. కోపంగా విస్తరలోనే చెయ్యి కడిగి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఒక అర నిమిషం పాటు అక్షర అరవింద్ కళ్ళు కళ్ళు కలుస్తాయి. ఆ చూపులో ఏం భావాలు కనిపిస్తున్నాయి అనేది వాళ్ళకే తెలియాలి. అరవింద్ వెంటనే వాస్తవంలోకి వచ్చి, హలో అక్కుపక్షి, లేస్తావా? నన్ను పడేయాలని బాగా ప్రయత్నం చేస్తున్నట్టున్నావు. నీ కోరిక తీరదలే కానీ నీ బరువుకి నా నడుం పోయేలా ఉంది, ముందులే తల్లి అని అంటాడు అరవింద్. అక్షర లేవడానికి ట్రై చేస్తూ అరవింద్ చేయి తన చుట్టూ ఉండడం చూసి, తమరు చేయి తీస్తే లేస్తాను, దొరికింది కదా అవకాశమని చుట్టేశావు కదా హరగుండు అని అంటుంది. అవును మరి, నేనే వచ్చి నీ మీద పడి ఎంతో అప్సరసలేదని నీ చుట్టూ చేయి వేశాను, వచ్చి పడింది ఎవరో అని వెటకారంగా అంటూ అక్షర చుట్టూ ఉన్న చేయి తీస్తాడు. నేనేం కావాలని నీ మీద పడలేదు, ఎలా పడ్డానో తెలుసు కదా, ఏదో నేను కావాలి కోరి వచ్చి నీ మీద పడినట్టు బిల్డప్ ఇస్తున్నావు, తెలిసి ఎవరైనా కొరివి మీద వచ్చి పడతారా అని లేచి సరిగ్గా నుంచుంటుంది. ఏమో ఎవరికి తెలుసు, పడేంతసేపు లేవకుండా ఉంటే ఏమనుకోవాలి, అది కొరివి కాదు చల్లని మంచు పర్వతం అని సేదతీరడానికి వచ్చి పడ్డావేమో ఎవరికి తెలుసు అని లేచి నడుం స్ట్రెచ్ చేసుకుంటా, పిప్పిళ్ళ బస్తా మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉంది, తమరు మీద పడితే నా నడుం బాగానే ఉందా లేదా అని చెక్ చేయించుకోవాలి అర్జెంటుగా అంటాడు అరవింద్. చూడ్డానికి దిట్టంగానే ఉన్నావుగా, 50 కేజీల బరువు కూడా మోయలేవా అని అంటుంది. వాటం చూస్తే 50 కేజీలు కాదు 100 కేజీలు పైనే ఉన్నట్టుందిలే అని అక్షరుని కింద నుంచి పైకి చూస్తూ అంటాడు. కళ్ళకి చత్వారం వచ్చినట్టుంది, ముందు ఆ కళ్ళు చూపించుకో, మనుషులు సరిగ్గా కనిపిస్తారు అని మనుషుల తాకిడి పెరగడంతో దొరకకపో, అప్పుడు చెప్తాను నీ పని అని భోజనం చేశాక నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లో రోల్స్ చేసే షీట్స్ ఉన్నాయి, వాటిని తీసుకొనిరా అని అదితికి చెప్తుంది. అలాగే అక్క, తీసుకొస్తానని భోజనం చేద్దాం పదబావా అని అంటాడు అరవింద్తో. ఇక్కడ ఉన్న గ్రహాన్ని వెళ్ళిపోనివ్వు, లేదంటే నన్ను మనశ్శాంతిగా భోజనం చేయనివ్వదు అని అక్షర వైపు చూసి అంటాడు అరవింద్. అరవింద్ భోజనానికి కూర్చుంటే రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంది అక్షర. కానీ అరవింద్ ఇప్పుడు తను ఉన్నంతసేపు తినడని అర్థమై ఈ సంగతి తర్వాత చెప్తాను అని కోపంగా అరవింద్ వైపు చూస్తూ వెళ్ళిపోతుంది. పొద్దున్నుంచి అక్షర స్టాల్ దగ్గర ఉన్న జనసందడిని చూసి మల్లేష్కి అసూయ కోపం రెండూ వచ్చేస్తాయి. అలాగే అక్షిత అక్షర్ని ఏదోటి అనడం కూడా గమనించి ఈ టికెట్ను ఉపయోగించి అక్షర్ని దెబ్బతీయాలి అని ఆలోచన చేయడం మొదలు పెడతాడు మల్లేష్. ఆలోచిస్తూనే భోజనం దగ్గరికి వచ్చేసరికి అక్షర అరవింద్ మీద పడడం, అక్షిత కోపంగా చేయి కడుక్కొని వెళ్ళిపోవడం గమనించి కన్ఫామ్గా ఉపయోగపడుతుంది ఈ మనిషి మనకి, మన చేతికి మట్టి అంటకుండా వాళ్ళతోనే చేయించేస్తే మన మీద అనుమానం రాదు అనుకొని డిసైడ్ అయి అక్షిత వెళ్ళిన వైపు వెళ్తాడు మల్లేష్. అక్షిత కోపంగా వెళ్ళి గుడి పక్కన ఉన్న ఒక చెట్టు దగ్గర చిరాగ్గా కూర్చుంటుంది. అక్షర అరవింద్ మీద పడ్డం, అరవింద్ అక్షర చుట్టూ చేయి వేయడం తలుచుకొని ఛ, ఆ ముసలోడు వెళ్ళి అక్షర మీద పడడం, అది వెళ్ళి బావ మీద పడడం, అన్నీ దానికి అనుకూలంగానే జరుగుతున్నాయి అని గొనుక్కుంటూ కూర్చుంటుంది. హలో, అక్షర్ని చూస్తే మీకు బాగా కోపం వస్తుంది కదా అని మల్లేష్ అక్కడికి రావడంతో అడుగుతాడు. ఎవరు అలా అడుగుతున్నారన్నది కూడా చూడకుండా ఫ్లోలో అవును కోపం వస్తుంది తనని చూస్తుంటే అని అంటుంది. ఏదో ఒకటి చేసి దానిని బ్యాడ్ చేయాలనిపిస్తుంది కదా అని మల్లేష్ నవ్వుతూ అంటాడు. అవును,
దాన్ని అందరి ముందు నిలబెట్టి తిట్టించాలని ఉంది. ప్రతి వాళ్ళు దాని పొగడమే అని అంటుంది అక్షిత. అయితే అవకాశాన్ని ఉపయోగించుకుంటారా అని అడుగుతాడు మల్లేష్. అప్పటిదాకా అక్షర మీద కోపంతో ఫ్లోలో మాట్లాడేసింది కానీ ఆ మాటకి తల తిప్పి ఎవరా అని చూస్తుంది. అక్కడ మల్లేష్ నిలబడి ఉండడం చూసి నువ్వా, నువ్వేంటి ఇక్కడికొచ్చావు అని అడుగుతుంది. శత్రువులు శత్రువులు మిత్రులవుతారు కదా. నీకు అక్షర మీద కోపం, నాకు అక్షర మీద కోపం, ఇద్దరం కలిస్తే తన మీద రివెంజ్ తీర్చుకోవచ్చు కదా అని అంటాడు మల్లేష్. దాని మీద రివెంజ్ తీర్చుకోవడం కష్టంలే, సమయం అంతా దానికి అనుకూలంగా ఉంది. అయినా నిన్ను నేను నమ్మలేను అని ఎవరైనా చూస్తారేమో అని చుట్టూ చూస్తూ గమనిస్తూ అంటుంది. అంత మాట అనేశారు, నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా అని ఇన్నోసెంట్ ఫేస్తో అంటాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నీతో నేను మాట్లాడడం చూస్తే మా పెదనాన్న నన్ను తిడతారు అని అంటుంది అక్షిత. కంగారు పడకండి, ఎవరికి కనిపించం, వ్యాన్ అడ్డుంది కదా. పోనీలే, ఉదయం నుంచి మీరు అందరితో మాటలు పడుతున్నారు, మీకు హెల్ప్ చేద్దాం, ఆ అక్షరం మీద రివెంజ్ తీర్చుకునేలా ఉపాయం చెబుదాం అనుకున్నాను. కానీ మీకు అసలు ఇష్టం లేనట్టుంది. ఆ అక్షర అంటే మీకు భయం అనుకుంటా అని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు మల్లేష్. అదంటే నాకు భయం ఏంటి, నాకేం భయం లేదు, మొహం అంతా సీరియస్గా పెట్టుకొని అంటుంది. మరైతే తన మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఏంటి ప్రాబ్లం, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎలా తీర్చుకుంటాం తన మీద రివెంజ్, అది ఎక్కడ దొరకదు అని అంటుంది అక్షిత. నా దగ్గర ఒక ఐడియా ఉంది, కాకపోతే అది నేను అమలు చేయడం అవ్వదు. మీరు ఒప్పుకుంటే ఆ ఐడియా మీకు చెబుతాను. మీ అక్క చాలా తెలివైంది, సీసీ కెమెరా పెట్టుకుంది తన స్టాల్ దగ్గర, అందుకే ఇక్కడ నేనేం చేయడం కూడా అవ్వదు. అంతేకాకుండా పోయినసార్లు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదని ఈ సంవత్సరం సీసీ కెమెరాలు గుడి చుట్టూ కూడా పెట్టించారు. కాబట్టి ఇక్కడ ఏం చేసినా తెలిసిపోతుంది. లేదంటే ఆ స్టాల్ మొత్తం తెల్లారేసరికి ఉండకుండా రాత్రి కూలగొట్టించేసేవాడిని. ఇక్కడ ఏం చేయడానికి లేదు కాబట్టి నేను ఇలా సైలెంట్గా కూర్చున్నాను, లేదంటే ఎందుకు కూర్చుంటాను అని అంటాడు మల్లేష్. ఇంతకీ ఏం ప్లాన్ ఉంది నీ దగ్గర అని అక్షరని అందరి ముందు ఇరికించాలని కుతూహలం ఎక్కువైపోవడంతో అడుగుతుంది అక్షిత. ఏం లేదు, రేపు ఉదయాన్నే 4 వచ్చేస్తుంది కదా ఇక్కడికి, అప్పటికి పాలు రావు కాబట్టి సాయంత్రం తీసిన పాలు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేస్తుంది అక్షర. ఆ పాలల్లో నేను ఇచ్చింది కలిపేసాయి, రాత్రి అందరూ పడుకున్నాక నీకు అది కలపడం ఈజీ అవుతుంది. ఇంట్లో ఏం కెమెరాలు ఉండవు కాబట్టి ఎవరికీ తెలీదు ఈ విషయం అని చెబుతాడు మల్లేష్. ఏం కలపాలి, పాయిజన్ ఏమైనా ఇస్తున్నావా ఇంతకీ అని భయంగా అడుగుతుంది. అమ్మో, మనుషుల ప్రాణాలు తీసేంత మూర్ఖుణ్ణి క్రూరుణ్ణి నేను కాదులే. అలా ఎవరికైనా ప్రమాదం జరిగితే ఇప్పుడు కళ్యాణం ఆగిపోయి ఊరికి అరిష్టం అవుతుంది. పైగా అలాంటి ప్రమాదం జరిగితే పోలీసులు కేసులు అంటూ వస్తే మనం దొరికిపోతాం. కాబట్టి అంత రిస్క్ నేను చేయలేను. మరేం కలపమంటున్నావు అని అడుగుతుంది అక్షిత. మోషన్స్ అయ్యే మందుంది నా దగ్గర, అది ఇస్తాను నీకు. అది కలిపితే టీ తాగిన 2 నిమిషాలకే అందరికీ గోడలు స్టార్ట్ అవుతాయి. దాంతో అక్షర టీ మీద డౌట్ వచ్చేస్తుంది అందరికీ. ఎందుకంటే అది తాగాకే అలా అవుతుంది కాబట్టి అందరూ కలిసి టీ స్టాల్ మీద పడతారు. సమాధానం చెప్పుకోలేక దాన్ని నడిపించలేక ఓటమి ఒప్పుకుంటుంది అక్షర అని అంటాడు మల్లేష్. నిజంగా అది మోషన్స్ అయ్యే మందేనా, లేకపోతే నన్ను ఇరికించడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? నిజంగా మోషన్స్ మందేనమ్మా, ఇంకేం లేదు. కావాలంటే ఇప్పుడే ఎవరైనా ఒక మనిషికి ఇచ్చి టెస్ట్ చేసుకుంటానంటే చేసుకోవచ్చు అని చెబుతాడు మల్లేష్. 2 నిమిషాలు ఆలోచించి అక్షిత సరే ఇవ్వు అని అంటుంది. అది పాకెట్లో నుంచి తీసి అక్షిత చేతికి ఇస్తుండగా అక్షిత ఆ సీన్ని ఫోటో తీస్తుంది. ఓయ్, ఫోటో ఎందుకు తీసావు అని మల్లేష్ అనుమానంగా అడుగుతాడు. నువ్వు ఇచ్చింది మోషన్ మంది కాకుండా ప్రాణాలు తీసేదైతే అప్పుడు నేను ఇరుక్కోకుండా ఉండడానికి. మా నాన్న లాయర్, తెలుసు కదా, ఏదైనా తేడా వస్తే నిన్ను ఇరికించేస్తాను. నేను ఇచ్చింది అదేలే, తిన్నగా పని పూర్తి చేయి చాలు. రేపు అక్షర బాధపడుతూ ఉంటే మనకు హ్యాపీ కదా అని షేక్ హ్యాండ్ కోసం చేయి అందిస్తాడు. అక్షిత కూడా చెయ్యి అందించి
మనకేం తెలియనట్టుండాలి. రేపు నువ్వు నాతో మాట్లాడడానికి కానీ, నన్ను కలవడానికి కానీ ప్రయత్నించుకో. అందరూ ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకమైతే మా బావ ఆవులించకుండానే లెక్క పెట్టే రకం. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది అక్షిత. ఓకే డన్ అని అక్కడి నుంచి మల్లేష్ వెళ్ళిపోతాడు. అక్షర, రేపందరి ముందు నువ్వు దోషిగా నిలబడతావు అని నవ్వుకుంటూ ఆ బాటిల్ని తన హ్యాండ్ పర్సులో వేసుకుంటుంది అక్షిత. కథ కొనసాగుతుంది. మనిషికి స్వార్థం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో కదా. మరి ఇప్పుడు అక్షిత అనుకున్నట్టు చేస్తుందా? అక్షరాకి ప్రాబ్లం వస్తుందా? తెలియాలంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చాలా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.